హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మహారాజశ్రీ మర్యాద రామన కథలు చెప్పుకుందాం. సిరి సంపదలకు నిలయమైన మదనపురి నగరాన్ని సద్గుణవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ప్రభువు పేరుకు తగినట్లు సకల సద్గుణాల ఖని కావటం వలన యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా రాజ్యంలోని జనులు కూడా అధిక భాగము మంచి బుద్ధులు కలిగి ఉత్తమమైన పనులే చేస్తూ ఉండేవారు. బహు కొద్దిమంది అవినీతి పరులు అప్పుడప్పుడు దొంగతనాలు చేయకూడని పనులు చేసి చెలరేగినప్పుడు రాజుగారి సమక్షంలోనే న్యాయాధీశుడు ధీమంతుడు న్యాయ విచారణ జరిపి వారికి తగు శిక్షలు విధిస్తూ ఉండేవాడు. రాజ్యంలో అరాచక పరిస్థితులు తలెత్తకుండా సద్గుణవర్మ అప్పుడప్పుడు మారువేషంలో నగర సంచారం చేస్తూ ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ ఉండేవాడు. మదనపుర పొలిమేరల్లో పుణ్యవతి పున్నయ్య అనే యువ దంపతులు పరోపకార బుద్ధి కలిగి చుట్టుపక్కల అందరికీ సహాయపడుతూ పుణ్యదంపతులని పేరు తెచ్చుకున్నారు. ఆస్తిపాస్తులకు వారికి లోటు లేదు. ఉన్న లోటల్లా వారికి సంతానం లేకపోవటమే. సంతానం కోసం వారు ఎక్కని గుట్టగాని మొక్కని పుట్టగాని పూజించని చెట్టు కానీ లేవు. ఏ దేవుని కరుణ వారికి లభించలేదు. నగర శివార్లలోని తమ ఇంటికి చేరువుగానే ఉన్న చామాలమ్మ గుడి చుట్టూ నిత్యం ప్రదక్షిణాలు చేయసాగారు ఆ దంపతులు. ఒకరోజు పున్నయ్య పుణ్యవశాత్తు ఒక గొప్ప సిద్ధయోగి వారి ఇంటికి దగ్గరలోనే తారసపడ్డాడు. తమ ఇంటికి తీసుకుని వచ్చి సకల మర్యాదలు చేశాడు. ఆయన సంతుష్టుడయ్యాడు. స్వామి, మాకున్నదల్లా ఒకటే దిగులు. కలిమికి ఏ కొరత పెట్టని దేవుడు కనీసం ఒక్క కొడుకునైనా ఇచ్చాడు కాడు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఆ సిద్ధయోగి తదేకంగా ఆ పుణ్యదంపతుల్ని చూస్తూ, మీకు కన్నబిడ్డని మరిపించేంత మురిపాల బాలుడు త్వరలోనే ఆ శ్రీరామచంద్రుని దయవల్ల దొరకగలడు. ఆ రామయ్య దయవల్ల మీకు అంతా మంచే జరగగలదు అని ఆశీర్వదించాడు. సిద్ధయోగి వెళ్ళిన తర్వాత ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అయ్యోరేంటి అట్ట దీవించినాడు అంటే మనకు బిడ్డలు పుట్టే యోగం లేదన్నమాట. ఎట్టా అయితేనే ఒక వారసుణ్ణి మన నొసట రాశాడంట భగవంతుడు. అదే చాలు అని సంబరపడ్డారు. ఎప్పటిలాగానే చామాలమ్మ గుడి దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒకనాటి తెల్లవారుజామున గుడి ముఖద్వారం దగ్గర ఒక పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది పుణ్యవతికి. భర్తతో సహా దగ్గరికి వచ్చి చూసేసరికి గుక్కబట్టి ఏడుస్తున్న బాలుడు కనిపించాడు. సిద్ధయోగి మాటలు నిజమయ్యాయనుకుంటూనే ఆ పసివాడిని ఎవరైనా అక్కడ వదిలిపెట్టి వెళ్ళి ఉంటారా అనే అనుమానంతో కొంతసేపు చూశారు. పుణ్యవతి చేతుల్లోకి తీసుకొని లాలిస్తుంటే ఏడుపు మరిచి బోసినవ్వులు చిందిస్తూ వాళ్ళకి ఆనందం కలిగించాడు ఆ బిడ్డ. బాగా తెల్లవారిన తర్వాత కూడా తమ పిల్లవాడంటూ ఎవరూ రాకపోయేసరికి ఆ బాలుడు సిద్ధయోగి చెప్పినట్లే రామచంద్రమూర్తి వరప్రసాదంగా భావించుకున్నారు ఆ ఇద్దరు. చామాలమ్మ సన్నిధిన ఉన్న కుంకుమ బొట్టు తీసి ఆ బాలుని నొసట పెట్టి, అమ్మా తల్లి, ఈ బిడ్డ మాకు దొరికినట్లు నువ్వే సాక్షికం. అయ్యోరు చెప్పినట్టు రామయ్య దయవల్ల మాకు దక్కేడు గనక వీడికి రామన్న అనే పేరెట్టుకుంటాం అని అక్కడికక్కడే నామకరణం కూడా చేసేసి ఆనందంగా గుండెలకు హత్తుకొని ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్లారు ఆ దంపతులు. కన్న బిడ్డ కంటే గారాభంగా వాళ్ల దగ్గర పెరగసాగాడు రామన్న. పున్నయ్యది పాడి వ్యాపారం. పశువులతో పాటు 25 గొర్రెలు కూడా ఉన్నాయి. వాటి ఆలనా పాలనా మొత్తం అతడే చూస్తుండేవాడు. ఇలా ఉండగా రామన్నకు 10 ఏళ్లు వచ్చాయి. ఆటపాటలంటే ఉన్న ఆసక్తి వల్ల రామన్నకు తినటము తిరగటము తప్ప మరేం అబ్బలేదు. అది చాలదన్నట్టు వెర్రివాడిలా మందమతిలా కనిపించసాగాడు. ఎవరేం చెప్పినా నమ్మేయటమో, తిట్టినా కొట్టినా దిగులుపడి ఎవరికంటా పడకుండా అక్కడక్కడా తిరిగి ఏ చీకట్లోనో చామాలమ్మ గుడి అరుగు మీద పడి నిద్రపోవటమో, తల్లి బ్రతిమాలి రామన్నను ఇంటికి తీసుకువెళ్ళటమో సర్వసాధారణమైపోయింది. మరో 5 ఏళ్లు గడిచాయి. తిండికి లోటులేని ఇంట పెరుగుతున్న రామన్న పుష్టిగా చూపర్లను ఆకర్షించేలా అమాయకంగా కనిపించే యువకుడవుతున్నాడు. చేతికి అంది వచ్చి పాడి పనులు చూసుకుంటూ తమకు కొంత విశ్రాంతి కల్పిస్తాడని ఆశించిన
పుణ్యవతి పున్నయ్యలకు అంత అదృష్టం లేకపోయింది. వయసు పెరిగినా రామన్న తీరులో పెద్దగా మార్పేమీ రాలేదు. ఇక ఇలాగే చూస్తుంటే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. మెల్లగా తమ వృత్తి అలవాటు చేయవలసిందే అనుకొని పున్నయ్య బాగా ఆలోచించి కష్టం లేని పనిని కొడుక్కి అప్పగించాలని రోజు గొర్రెలను మేపుకొని రమ్మని కొండ చివర మైదానానికి పంపించసాగాడు. అప్పటికే వెర్రిబాగులవాడిగా ముద్రపడిన రామన్నను లోకులు అవకాశం వచ్చినప్పుడల్లా ఆట పట్టించసాగారు. చివరికి అది ఎక్కడో అడవుల్లో తలదాచుకునే దొంగలకు కూడా తెలిసిపోయింది. కొన్నాళ్లపాటు రామన్న వైఖరిని జాగ్రత్తగా గమనించిన ఒక దొంగల గుంపు రామన్న గొర్రెలను కాజేయటానికి ఓ పన్నాగం పన్నారు. ఆ దొంగలు 2 ముఠాలుగా చీలిపోయారు. ఒక ముఠ రామన్నను మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఆకాశం వైపు చూడసాగింది. రామన్న కూడా అటే చూడసాగాడు. వారిలో ఒక దొంగ, అరరే రామన్న, గొర్రెలన్నీ కొంగలుగా మారి ఎగిరిపోతున్నాయే అని అరిచాడు. అప్పటికే కొండమలుపు దాటించేసిన ఇంకో ముఠ గొర్రెలను చప్పున కొండ అవతలికి మళ్లించేశారు. పైన ఎగురుతున్నాయి కొంగలు. పక్కనే ఉన్న ఇంకొక దొంగ, ఎలా కనిపెట్టావురా అన్నయ్య అంటూ అడిగాడు. ఓరి ఎర్రి మొకమా, ఆ మాత్రం నాకు తెలియదా? ఆషాఢంలో తొలి వర్షాలు పడినప్పుడు చీమలకి రెక్కలు, గొర్రెలకు ఎగిరే శక్తి వచ్చేస్తాయి. కావాలంటే ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోపో అన్నాడు ఇంకా పైకే చూస్తూ. వాళ్ళిద్దరూ అంత ఖచ్చితంగా చెప్పేసరికి రామన్నకి దిగులు పట్టుకుంది. నిజంగానే తన గొర్రెలకు రెక్కలొచ్చి ఎగిరిపోవటానికి కొంగలుగా మారిపోయాయని నమ్మకం ఏర్పడిపోయింది. వాటిని ఇంటికి తోలుకెళ్లకుండా వెళ్తే అయ్య తోలు తీస్తాడని గుర్తుకు వచ్చి ఆకాశం వంకే చూసుకుంటూ, గొర్రెలారా గొర్రెలారా కిందకి రెండర్రా అని కేకేసుకుంటూ పరిగెత్తసాగాడు. అలా పరిగెత్తుతూ ఉన్న రామన్న ఏ దిక్కు నుంచి ఎటువైపుకు మళ్ళాడో ఏమో కానీ ఊళ్ళోకి వచ్చి పడ్డాడు. కొంగల బారు అదృశ్యమైపోయింది. అన్ని దిక్కుల ఆకాశంలోకి చూసి తలదించి ఎదురుగా చూస్తే తండ్రి. ఏవిరా గొర్రెలు అని అడిగిన పున్నయ్యకు దొరికిన జవాబు, కొంగల్లా ఆకాశం దారి పట్టేశాయి అని. కొంగలా దొంగలా? ఓరి నీ తెలివి తెగలయ్యా, నిన్నెవరో మోసం చేశారల్లే ఉందే. అయినా ఇంత బుర్ర తక్కువ గుర్రవి నాకెక్కడ దాపురించావురా? ఎక్కడ చస్తావో చావు, ఇక నా కొంపలో కడుగు పెట్టకు అని నిష్కర్షగా నానా తిట్లు తిట్టి, మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పున్నయ్య. ఒకటా రెండా, 100కు పైగా బాగా బలిసిన గొర్రెలు, 5-600 వరహాలు విలువ చేసే మంద. అంత సొమ్ము పోతే ఎవరికైనా ఆగ్రహం కలగటం సహజమే కదా. రామన్న అమాయకపు ముఖం చూసి ఊరుకున్నాడు గాని, లేకుంటే ఆ వచ్చిన కోపానికి మరొకరైతే ఎడాపెడా 4 వడ్డించిందే వదలరు. రామన్నను చామాలమ్మ అనుగ్రహించుట. రామన్న బాగా బెంగటిల్లిపోయాడు. రామన్నకు కాస్త జ్ఞానం వచ్చిన నాటి నుంచి తినటము, తిరగటము, నిద్రపోవటము, కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ తెలీదు. చావు అంటే ఏమిటో, ఎలా చావాలో అసలు తెలీదు. తనకు తెలిసినంతవరకు అందరూ సహజంగానే చనిపోతున్నారు. ఒక్కసారి మాత్రము ఎవరో కత్తితో గొంతు కోసుకొని చనిపోయారని ఊళ్ళో అంతా అనుకుంటుంటే విన్నాడు. కానీ తన దగ్గర కత్తేది? అలా దిగులు పడుతూనే వెళ్ళి చామాలమ్మ గుడిలో మంటపం మీద కూర్చున్నాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. గుడి పూజారి సంధ్య దీపం వెలిగించి గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తోచక ఆ మంటపం మీదే కునుకుబాట్లు పడసాగాడు రామన్న. ఒక అర్ధరాత్రి వేళ లోక సంచారం చేసి వచ్చిన అమ్మవారు అంత అర్ధరాత్రి వరకు తన ఆలయం సన్నిధిన ఉన్నదెవరా అని రామన్నను తట్టి, ఎవరినైనా నువ్వు, ఇంత రాత్రి నీకిక్కడ ఏం పని అని అడిగింది. 20 ఏళ్ల రామన్న వెక్కిళ్ళు పెడుతూ, మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు చావమన్నాడు. పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు నేనెప్పుడూ చావలేదు. ఇప్పుడు ఒక్కసారిగా చావమంటే నా వల్ల అవుతుందా? నువ్వే చెప్పమ్మా. మా అయ్య చెప్పిన పనులేవి నేను సరిగ్గా చేయలేకపోయాను. పోనీ ఇదన్నా చేస్తే ఆయనకి కొంత నమ్మకం కలుగుతుంది కదా అనుకుంటే నాకేమో చావు చేత కావటం లేదు అంటూ రామన్న అదేదో మహత్తర కార్యంలా అమాయకంగా చెప్తుంటే శ్యామలాంబకి నిజంగానే నవ్వొచ్చింది. నవ్వుతో పాటు ఆ యువకుని మీద జాలి కలిగింది. తాను తలుచుకుంటే
అతన్ని క్షణాల్లో మహాజ్ఞానిగా మార్చగలదు. కానీ అది ప్రజలు ఒక్కసారిగా నమ్మరు. లౌకికమైన పద్ధతిలోనే క్రమక్రమంగా రామన్నకు తెలివితేటలు అబ్బినట్లుగా ఉండాలి. అవి ప్రజల గుర్తింపు పొందాలి. ఏదేమైనా తనను ఆశ్రయించినవాడు, తన సన్నిధిలోనే పున్నయ్య దంపతులకు దక్కినవాడు అయిన రామన్నకు కీర్తి ప్రతిష్టలు కలిగి ఆ దంపతులు సంతోషించాలి అనుకున్నది అంబ. అందుకే రామన్నను జ్ఞానసిద్ధిర్భవతు అంటూ దీవించి, రామన్న, దిగులు చెందకు, ఇక నుంచి నీకు ఎటువంటి భయమూ ఉండబోదు. నీకు అన్ని వేళలా నా అండ ఉంటుంది. నీ వల్ల లోకోపకారం జరుగుతుంది. ఇంటికి వెళ్ళు అంటూ అమ్మ గర్భగుడిలోనికి వెళ్ళి అదృశ్యమైతూ ఉంటే అప్పుడు ఆ తల్లిని తెలుసుకొని మనస్ఫూర్తిగా మొక్కాడు రామన్న. కళ్ళు తెరిచి చూసేసరికి కొడుకును వెతుక్కుంటూ తల్లి పుణ్యవతి, నాయనా రామన్న, ఇక్కడే ఉన్నావా? గొర్రెలు పోతే పోయాయిలే. మీ అయ్యకు కూడా కోపంలో నిన్ను తిట్టినందువల్ల బాధగానే ఉందట. నిద్ర రాక పక్క మీద పడి దొర్లుతున్నాడు. పద పద, ఇంటికి పద అంటూ తొందర చేసి తీసుకువెళ్ళింది. రామన్న ఇల్లు చేరుకోగానే పున్నయ్య కూడా ఆప్యాయంగా ఎదురొచ్చి చెయ్యి అందించి లోపలికి తీసుకువెళ్ళాడు. అంబ ఆశీర్వాదం వలన కొత్త కళాకాంతి వచ్చి చేరినందువలన రామన్న ముఖము దివ్య తేజస్సుతో వెలగసాగింది. అంతవరకు వెర్రిబాగుల రామన్నగా అందరి చేత గుర్తించబడిన రామన్న అచిరకాలంలోనే తన మంచి పనుల వల్ల, తీరైన వస్త్రధారణ వల్ల, తెలివిగా చిన్న చిన్న తగువులు పరిష్కరిస్తూ మర్రి చెట్టు కింద ఎక్కువ కాలం గడపటం వలన మర్రి రామన్నగా పేరు సంపాదించాడు. ఊళ్ళో ఏ ఇద్దరి మధ్య తగాదా వచ్చినా అది తీర్పు కోసమో న్యాయమైన పరిష్కారం కోసమో మర్రి రామన్న వద్దకు తప్పక వచ్చేది. ఇలా ఉండగా రామన్న పల్లకీ పండితుడిని గెలవటము. ఒక రోజున ఒక గొప్ప పండితుడు రాజవీధి వెంట పల్లకీలో వెళ్తున్నాడు. పైన కప్పులేని ఆ పల్లకీని నలుగురు వృద్ధ పండితులు మోస్తున్నారు. ఇరువైపులా ఉన్న రాజభటులు ఆ పల్లకీ పండితుడిని గౌరవిస్తున్నారు. అప్పటికే నగరం నలుమూలలా అసాధారణ ప్రజ్ఞావంతునిగా కీర్తి గడించిన మర్రి రామన్న కంటపడింది ఆ దృశ్యం. అందులో ఏదో అన్యాయం ఉన్నట్లు అతని జ్ఞాన నేత్రాలకు గోచరించింది. కాసేపటికి ఇక ఉండబట్టలేక, ఈ శవాన్ని కోటలోకి తీసుకువెళ్తున్నారే అని స్వగతంగా ఆశ్చర్యపోయాడు. పల్లకీలోని మహాపండితుడు ఆ మాట విని, ఆ కుర్ర కుంకని బంధించండి అంటూ రాజభటులకు చెప్పాడు. విశేష గౌరవం పొందుతున్న ఆ పండితుని మాట మీద భటులు రామన్నను బంధించారనే వార్త పున్నయ్య, పుణ్యవతి దంపతులతో పాటు ఆయన వల్ల చక్కని తీర్పులు పొంది ఉన్నవారందరికీ తెలిసింది. ఆయన రాచనగరి చేరుకోబోయేలోగానే ఒక మహాసమూహము ఆయన వెంట నడిచింది. ఎందుకు కాదు, దైవం వెన్నంటి ఉన్న రామన్నకు ప్రజాకర్షణ బలం అంతటిది. పల్లకీలో ఉన్నది ప్రచండ పండితులవారు. కానీ వారికి గల అహంకారం వల్ల సాటి పండితులే ఏవగించుకొని ముఖం పక్కకు తిప్పుకుంటారు. పైగా తాను నడివయసులో ఉండి వృద్ధ పండితులన్న జాలి కనికరం లేకుండా వారి చేత పల్లకీ మోయించుకుంటున్నాడంటేనే అతని సంస్కారం ఏపాటిదో అందరికీ అర్థమవుతుంది. రాచనగరి చేరుతూనే ప్రచండ పండితుడు రామన్నపై రాజుగారైన గుణవర్మకు ఫిర్యాదు చేశాడు. తనని శవంతో పోల్చాడని. నిజమే అన్నాను అని ఒప్పుకుంటూ తనకెందుకు అలా అనిపించిందో సంజాయిషి కూడా ఇచ్చాడు. పల్లకీకి పైకప్పు లేదు గనుక పాడెవలే తోచిందని, కూర్చొని ఉన్నందున అనంతశయనం అనుకున్నానని, సాటి కులస్తులే మోస్తున్నందున శవం అని ధృవపరుచుకున్నానని చెప్పాడు రామన్న. దీనికి రాజుగారు, ఏం కోటలోకి వస్తుంటే కూడా తెలియలేదా అని గద్దించాడు. చిత్తం, అందుకే కదండి శవాన్ని కోటలోకి తీసుకెళ్తున్నారేమిటబ్బా అనుకున్నాను. ఇది ఘోరావమానం మహారాజా. పెళ్లి వంటి విజయ విహారం చేసి ఉన్న కళ్యాణవేళ పెండ్లి కొడుకులాంటి నన్ను శవం అంటాడా? ప్రచండ పండితుని ఆక్రోశం. ఓహో, పెళ్లి కొడుకును ఊరేగించేటప్పుడు అంతా నవ్వు ముఖాలతో కదా ఉంటారు. కానీ మిమ్మల్ని మోస్తున్న వాళ్ళు శవం వెనక నడిచేవాళ్ళలా ఏడుస్తూ వస్తున్నారు. అయితే మాత్రం శవం అంటావా? నా చేత ఓడిపోయిన పండితులు వాళ్ళు.
నాతో వాదించడానికి ముందు ఈ నియమానికి ఒప్పుకున్నాకనే వాదం పెట్టుకున్నారు. ఓడిన వాళ్ళు దిగులుగా ఉండక నవ్వుతూ ఉంటారా? ప్రచండ పండితుని ప్రశ్న. గెలిచిన వాణ్ణి పల్లకి ఎక్కించి నేనే మోస్తాను. ఒక్కడి వల్ల పల్లకి నడవదు గనక నా భుజాల మీద మోస్తాను. పామరుడైనా మీపై గెలిస్తేనో? వికటంగా నవ్వి, అది అసాధ్యం. మహాపండితులకే అది సాధ్యం కాలేదు. అంటే అది జరగని పని అని అర్థం, ప్రచండ పండితుడు అన్నాడు. అలా ఎందుకనుకోవాలి? నేను గెలిస్తే మీరు మాటకు కట్టుబడి ఉంటానంటే నేను సిద్ధం. ఏంటి, నువ్వా? ఏం, నేను తగనా? శాస్త్ర చర్చలుంటాయి. తెలుసు, మీరే శాస్త్రంలో ప్రశ్నించినా సిద్ధమే. అంతవరకు మర్రి రామన్న గతం తెలిసిన వారంతా అనవసరంగా ఈ పండితునితో మన రామన్న తలపడుతున్నాడే, ఆయన ఏ ఏ శాస్త్రాల్లో నుంచి ప్రశ్నలు వేస్తాడో అని భయపడసాగారు. పైగా వారికి రామన్న ధోరణి ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తోంది. ఆయనపై రామన్న గెలవటం అనేది జరిగితే నిజంగా అది అత్యద్భుతమే అవుతుంది. వాదం మొదలైంది. ప్రచండ పండితుడు ఏ శాస్త్రంలో ప్రశ్నించినా అమ్మవారి కృపా విశేషం వలన ఠకీమని జవాబిచ్చేస్తున్నాడు మన రామన్న. పామర పండిత భేదం లేకుండా అందరికీ మహదాశ్చర్యంగా ఉంది. ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, వేదాంగాలన్నీ అయిపోయాయి. అన్నిటా రామన్నదే గెలుపు. ప్రచండ పండితుడికి ముచ్చెమటలు పోయసాగాయి. తానొక హీన జాతివాణ్ణి భుజాల మీద మొయ్యక తప్పదా అనుకుంటుండగానే ప్రశ్నాశాస్త్రం అందుకున్నాడు. నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు మూసుకొనిది చేప. ప్రశ్న పూర్తి కాకముందే రామన్న సమాధానం. సృష్టి మొత్తం మీద అతిపెద్ద విత్తనాల పాత్ర భూమి. పుట్టి ప్రాణం ఉండి చలనం లేనిది గ్రుడ్డు. ఈ రామన్న అన్నీ బాగానే చెప్తున్నాడు కానీ తగినంత సంస్కృత భాషా పరిజ్ఞానం లేనందున నేనే గొప్ప పండితుణ్ణి అంటూ తనని తానే పొగుడుకుంటూ వితండవాదానికి దిగిపోయాడు ప్రచండ పండితుడు. ఎట్టెట్టా, నాకు భాష రాదా? నీకే భాష వచ్చినా? ఎవరి భాష వాళ్ళది పొంతులు గారు. అయినా సరే, పందెం అంటే పందెమే గనక నా ఎంతటోడికి భాష రాదని అనేసావు గనక నీకో సమాంసమీనం ఇచ్చుకుంటాలే అన్నాడు రామన్న. అది వింటూనే ప్రచండ పండితుడు శివ అని వినరాని మాట వింటున్నట్లుగా చెవులు మూసుకున్నాడు. ఏమిరా నీ కండకావరం? ఏదో 4 శాస్త్రాల్లో నేనడిగిన 4 ప్రశ్నలకు జవాబులు చెప్పేసరికి అంత నోటి తీట నీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా అని రాజా గుణవర్మ కూడా కోపించాడు. రామన్న ఆయన కేసు చూసి నవ్వుతూ, పెబు, నేను ఆయన్ని అవమానించలేదు, ఇంకా చెప్పాలంటే గౌరవించాను అన్నాడు. గౌరవమా? సమాంసమీనం అంటే బాగా బలిసి మాంసంతో ఉన్న చేపను నాకు ఇస్తానన్నావు. అదా గౌరవం? బ్రాహ్మణుణ్ణి, శాకాహారిని మాంసభక్షణ చేయమనా నీ ఉద్దేశం? అబ్బే, నా ఉద్దేశం అది కాదు పొంతులు గారు. అట్టా నీలక్కండి, నాకు భాష రాదన్నారు కదా అని మీ భాషలోనే చెప్పాను. మీకు చేపనో దాని మాంసాన్నో ఇస్తానని తెలుగులోనే కాదు సంస్కృతంలోనూ అనలేదు నేను. ఇంతకు మీరు అమర కోసం చదవలేదన్నమాట ఎగతాళిగా అన్నాడు రామన్న. ఏమిటేమిటి? ఆదిలోనే అమర కోసం వల్ల వేయిస్తారాయే, అదే నాకు రాదంటావా? అదే వస్తే మీకు నేనన్న మాటకు సరైనట్టే అర్థం తెలుసుండాలే. సమాసమీనం అంటే ఏటా ఈనడి ఆవు అనే కదా అర్థం. పాపం ఆదిలోనే చదువుకొని ఆదిలోనే మర్చిపోయారన్నమాట. ఈపాటికే ఇంతమంది సమక్షంలో తేట తెల్లమైంది. సభ మొత్తము రామన్నదే విజయమని తీర్మానించింది. అందరి సమక్షంలోనూ మర్రి రామన్న శాస్త్ర పండితుడని తేలటం వలన అందరూ ఆయనను మన్నన చేసి మర్యాద రామన్న గారు అంటూ ఆ క్షణం నుంచే పిలవసాగారు. ప్రచండ పండితుడు సైతం పల్లకి ఎక్కించి రామన్నను మోయటానికి సిద్ధపడగా, తప్పు పొంతులు, తాము అగ్రవర్ణం వారు, ఎంత పాండిత్యం ఉన్నా గర్వం కూడదని చెప్పడానికే మీతో వాదించాను. అంతేగాని మీ చేత పల్లకి మోయించుకోవాలన్న కాంక్ష నాకేం లేదు అంటూ మర్యాదగా తిరస్కరించి మరింత ఎత్తు ఎదిగాడు మర్యాద రామన్న. రాజా గుణవర్మ కూడా మర్యాద రామన్నను సగౌరవంగా సత్కరించి ప్రజల కోరిక మేరకు మేధావి మహారాజశ్రీ మర్యాద రామన్న అంటూ సంభావించాడు. రాజు బావమరిది నేర నిరూపణ.
గుణవర్మ ప్రభువు బావమరిది దుష్టబుద్ధి. పేరుకు తగినట్లు అతడు తన గుణాన్ని ప్రదర్శించుకుంటూ అందరూ రాజుల బావమరుదుల్లాగానే ప్రవర్తిస్తూ ఉండేవాడు. ప్రజల్ని పీడించటంలో అతడికి అతడే సాటి. ఉత్సవ చందాలు, అధిక పన్నులు, ప్రభువులకై నిధులు అంటూ రకరకాలుగా ప్రజానీకాన్ని వేధించేవాడు. గుణవర్మ దృష్టికి ఇవి ఒకటి అరా చేరినప్పటికీ నిరూపణకు అందకపోవటం వలన రాజుగారి బావమరిదిపై ఎవరి అభియోగాలు నిలబడేవి కావు. ఒకరోజు ఒక మారుమూలు పల్లె మీద దుష్టబుద్ధి దాడి చేశాడు. అక్కడ ఒక పేదదాని ఇంట్లో ఇలవేల్పుగా ఉన్న దేవీ విగ్రహము ముక్కుకు గల కమ్మ అంటే ఆభరణం. దాన్ని చూసి అది విలువైనది గనక దానిని ఊడబెరుక్కొని మామూలు కింద జమ కట్టమన్నాడు. అది చాలా అందంగా ఉంది. దాన్ని గుణవర్మ కూతురు యువరాణి అయిన రసమయీదేవికిచ్చి ఆమె ప్రేమ పొందాలని దుష్టబుద్ధి తలంపు. అనుకున్నట్లుగానే అతడు ఆ నగను యువరాణికి అందజేసి దాన్ని తానొక విదేశీ వర్తకుని వద్ద కొన్నట్లుగా కల్పించి చెప్పాడు. అయితే యువరాణికి నగలో రత్నాలుండటం నచ్చలేదు. వాటికి బదులుగా ముత్యాలు ఉంటే బాగుంటుందనిపించి అటువంటి నమూనా కమ్మలో ముత్యాలు పొదిగించమని స్వర్ణకారులను పురమాయించింది. రాజుగారి పని కనుక రోజున్నరలో పని పూర్తి చేసి అటువంటి నగనే తయారు చేశారు వాళ్ళు. కంచి కామాక్షి ప్రతిరూపంగా తమ ఇంట్లో కొలుచుకుంటున్న దేవీ విగ్రహ ఆభరణము దుష్టబుద్ధి ఊడలాక్కుపోగా పరిపరి విధాల ఆక్రోశించిన ఆ పేదరాలు తన పరివారాన్నంతటినీ వారితో పాటు రాజుగారి బావుమరిది దౌత్యానికి బలైపోయిన ఇతర కుటుంబాల వారిని వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరింది. వాళ్ళందరూ రాజధానిలోకి ప్రవేశిస్తూనే అప్పటికే మర్యాద రామన్నగా పేరు మోసిన రామన్నను కలిశారు. రాజుగారి బావమరిది దౌత్యాన్ని వివరించారు. అంతా సావధానంగా విన్నాడు రామన్న. అందరికీ ధైర్యం చెప్పాడు. రాజు గుణవర్మ శాంత స్వభావి, ప్రజాపక్షపాతి. అతడు మంచివాడు గనకనే దుష్టబుద్ధి ఆటలు సాగుతున్నాయి. పదండి, నేను మీ పక్షాన నిలిచి రాజుగారితో అసలు సంగతి మనవి చేస్తాను అనగానే కొండంత ధైర్యంతో వారంతా రాచనగరుకు చేరుకున్నారు. రామన్న వెంట పల్లె జనము తండోపతండాలుగా ఉండటం చూసి మరికొంతమంది జనం వెంబడించారు. కదలి వచ్చిన ప్రజా సమూహము ఫిర్యాదు చేయటానికి వచ్చిందని తెలిసి అప్పటికప్పుడు దర్బారు న్యాయస్థానాన్ని తెరిపించాడు. రామన్న, పండితుడువు, అకారణంగా ఎవరి మీద ఫిర్యాదు చేయవు అనే నమ్మకంతో వీరందరికీ ప్రతినిధిగా నిన్ను అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పదలుచుకున్నదేదైనా ఉంటే న్యాయస్థానానికి విన్నవించుకోవచ్చు అన్నాడు గుణవర్మ. ప్రభువులకు నాపై గల అవ్యాజానురాగానికి కృతజ్ఞుణ్ణి, కానీ అకారణంగా నేరాలు ఆరోపించడానికి మాత్రం రాలేదు. తమ బావమరిది దుష్టబుద్ధి నిర్వాకాలని తమ దృష్టికి తీసుకురావలసి వచ్చినందుకు క్షంతవ్యుణ్ణి. ఇదిగో ఈ పేదరాలి ఇంటి ఇలవేల్పు దేవి విగ్రహం యొక్క దుష్టబుద్ధి బలవత్తరంగా చేజెక్కించుకున్నాడు. అంతేకాదు గ్రామాలపై బడి రకరకాల చందాలు, పన్నులు అంటూ ప్రజలను వేధించుకు తింటున్నాడు. అదలా ఉంచుదాం, ముందీ ముక్కర సంగతి తేల్చమనండి అన్నాడు రామన్న. గుణవర్మ వెంటనే దుష్టబుద్ధిని ప్రవేశపెట్టవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. న్యాయాధీశుల ముందు అతడి వాదం ఇలా సాగింది. ఈ నగ మా తల్లిగారి జవహరీలోనిది, 60 ఏళ్ల నాటిది. మేం 1000 వరహాలు ఖర్చు పెట్టి స్వయంగా చేయించాము అన్నాడు దుష్టబుద్ధి. ప్రతివాది చెప్పిన మాటలు నమోదు చేసుకున్న న్యాయవాది తిరిగి ప్రశ్నించాడు. మీరు చెప్పవలసినవి ఇంకా ఏమైనా ఉందా అని. ఆభరణం కోల్పోయిన పేదరాలు గొల్లున రోదిస్తూ, బాబు, అది మా ఇలవేల్పు ముక్కెర. అప్పట్లో 1 వరహా బంగారంతో 1/4 వరహా రాళ్లతో మా తండ్రిగారు దీన్ని చేయించారు అన్నది. అప్పుడు గుణవర్మ, రామన్న, ఈ విషయంలో తీర్పు నీకే వదిలివేస్తున్నాను. గతంలో నీవు సూక్ష్మబుద్ధితో ఎందరికో న్యాయం చేశావని మా గూఢాచారులు నాతో చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ న్యాయమండలిలో నీకు శాశ్వత న్యాయాధీశ పదవి కల్పించబోతున్నాను. సరైన న్యాయం నువ్వే చెప్పాలి అన్నాడు. తమ న్యాయవేత్తల మండలి దుష్టబుద్ధికే వత్తాసు పలుకుతుందని గుణవర్మకు తెలుసు. అది
నిష్పాక్షికమైన తీర్పు ఇవ్వటం క్రిందకి రాదు. అప్పుడు రామన్న ఇలా తీర్పు ఇచ్చాడు. వాది ప్రతివాదులిద్దరూ కూడా ఈ నగ దాదాపు అర్ధ శతాబ్దం క్రిందటిదని ఒప్పుకుంటున్నారు. నేడు మన ప్రభువుల వారికి తెలియకుండా వారి బావమరిది రకరకాల పన్నుల పేరిట వర్తకులను దోచుకుంటున్నందువలన ఆ భారం కూడా ప్రజల మీద పడి ధరలు పెరిగాయి. కనుక ఆనాటి ధరలతో పోల్చి చూస్తే ఈ పేదరాలు చెప్పిందే నిజం. ఆ రోజుల్లో 1000 వరహాలకు ఇలాంటివి 100 చేయించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఒకే ఒక ప్రత్యేకమైన ముక్కెర. మరో ముఖ్య విషయం, దుష్టబుద్ధికి ఇప్పుడు నిండా 3 పదుల వయసైనా లేదు. కానీ ఆయన స్వయంగా దగ్గరుండి దీన్ని చేయించినట్లు చెప్పడంలోనే మోసము సభలో వారికి తేట తెల్లమైతుంది. కనుక నగ ఆ పేదరాలిదే. న్యాయవేత్తల మండలి కూడలి కూడా ఈ తీర్పును సమర్థించింది. ఈ దెబ్బతో గుణవర్మకి కనువిప్పు కలిగింది. తన దుష్టభావమరిది తన కన్నుగప్పి చేస్తున్న అరాచకాలు ఒక్కటొకటే ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. నిజానిజాలు పరిశీలించడంతో కాలం యొక్క పాత్ర ఎలాంటిదో రామన్న సూక్ష్మ పరిశీలన ద్వారా తనకు తెలియచెప్పాడు. తక్షణము గుణవర్మ ఆ నగను పేదరాలికి ఇప్పించేలా చేసి దుష్టబుద్ధి చేత క్షమాపణ చెప్పించాడు. తాను వాగ్దానం చేసిన ప్రకారము రామన్నను న్యాయస్థాన సలహా మండలికి అధికారిగా చేశాడు. ఆనాటితో మహారాజశ్రీ మర్యాద రామన్న తీర్పులకి అధికారిక ముద్ర లభించింది. అతడి మాటే రాజశాసనమై ప్రజలందరికీ సుభిక్షమైన న్యాయపాలన అందింది. రత్నహారం దొంగను పట్టుకున్న మర్యాద రామన్న. ఇది జరిగిన కొద్ది కాలానికే పొరుగునే ఉన్న విజయగిరి రాజ్యంతో యుద్ధ ప్రమాదం ఏర్పడింది. అయితే మహారాజు గుణవర్మ ఎంతో తెలివిగా వ్యవహరించి యుద్ధం జరపకనే శాంతియత్నాలు సాగించాలని నిర్ణయించాడు. విజయగిరి రాజును తన మందిరానికి ఆహ్వానించి శాంతి సంధి ప్రయత్నాలలో భాగంగా చర్చలు ప్రారంభించాడు గుణవర్మ. అయితే అదే రోజు మధ్యాహ్నము విజయగిరి అధిపతి నవరత్నహారాన్ని ఎవరో దొంగిలించారు. మర్నాటి ఉదయంలోగా దానిని వెతికించి దోషులెవరన్నది తేల్చి తనను మర్యాదపూర్వకంగా పంపకపోతే యుద్ధం తప్పదని, వంశపారంపర్యంగా వస్తున్న ఆ హారం తమకెంతో విలువైందని విజయగిరిరాజు ఖరాఖండితంగా చెప్పడంతో గుణవర్మ చాలా చింతించాడు. విషయం బయటికి పొక్కితే అది తమ అంతఃపురానికే అవమానం. అది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని ఆయన అనుమానం. అలాగని ఎవరిని అనుమానించడం? ఏం చెయ్యాలో తోచక తల పట్టుకుని కూర్చున్నాడు. తండ్రి చింతకు కారణం తెలుసుకున్న యువరాణి రసమయీదేవి ఇటువంటి క్లిష్ట సమయంలో మర్యాద రామన్న యుక్తి బాగా పనిచేస్తుందని అతడికి కబురు పెట్టమని సలహా ఇచ్చింది. తాము ఎట్లాగూ రామన్నను న్యాయస్థాన సలహా మండలికి అధికారిని చేశారు గనక రాజాజ్ఞ మన్నించి రామన్న వెంటనే అంతఃపురానికి చేరుకుని జరిగిందంతా విన్నాడు. విడిదిలో కాపలా ఉన్న భటుల్ని, చెలికత్తెలని వరుసగా ప్రవేశపెట్టమన్నాడు. మొత్తం 10 మంది వరకు ఉన్నారు వాళ్ళు. న్యాయ సలహా మండలి సమావేశమైంది. ఏ భటుడు గాని ఏ చెలికత్తె గాని తమకు తెలియదంటే తమకు తెలియదన్నారు. అప్పుడు రామన్న విడివిడిగా వారందరికీ సమానమైన కొలతలు గల 10 కర్ర ముక్కలను ఇచ్చి, మీలో ఎవరు దొంగతనం చేసింది ఈ కర్ర ముక్క నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇది మంత్రజపంతో పరిపూతమైనది. నేరం చేసిన వారి కర్ర ముక్క రేపు ఉదయానికల్లా అంగుళం పొడవు పెరుగుతుంది. రేపు న్యాయస్థానానికి ఎవరికిచ్చిన కర్ర ముక్కలు వారే తేవలసి ఉంటుంది అని చెప్పి పంపేశాడు. మర్నాడు ఒక్కొక్కరే వచ్చి ఆ 10 మంది తమ కర్రలను తెచ్చి అక్కడ పెట్టారు. అందరి కర్ర ముక్కలు సరి సమానమైన పొడవులనే ఉన్నాయి. కానీ భద్రుడు అనేవాడి కర్ర మాత్రము అంగుళం ఎక్కువ ఉంది. స్పష్టంగా తెలుస్తుంది భద్రుడే దొంగ అంటూ ఆ మిగతా న్యాయ సలహా మండలి సభ్యులతో సహా మహారాజు కూడా అభిప్రాయపడ్డాడు. నాకే పాపం తెలియదంటూ భద్రుడు గోల పెట్టేశాడు. అప్పుడు రామన్న నవ్వుతూ, లేదు మహారాజా, నిజంగానే భద్రుడికి ఏ పాపమూ తెలీదు. అసలు దొంగలు ఆ మిగిలిన 9 మంది మాత్రమే అన్నాడు. గుణవర్మతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అవును ప్రభు,
జీవం లేని కట్టెపుల్ల ఎలా ఎదుగుతుంది చెప్పండి? వాళ్ళని భయపెట్టాలనే మంత్రపూరితమైన కర్ర ముక్కలు అన్నాను. నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు భయంతో యుక్తాయుక్తాలు ఆలోచించరు. దానివల్లనే కూడబలుక్కొని మరీ దొంగతనం చేసిన ఆ 9 మంది తమ కర్ర ముక్కలు నిజంగానే పెరుగుతాయనే భయంతో సరిగ్గా అంగుళం మేరకు కోసేసి తీసుకువచ్చారు. భద్రుడికి ఏమాత్రమూ అవసరం లేదు. ఎందుకంటే అతడి దొంగతనంలో పాలు పంచుకోలేదు కనుకనే అతడు ధైర్యంగా తన కర్ర ముక్కని ఉన్నది ఉన్నట్లుగా తెచ్చాడు అన్నాడు మర్యాద రామన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం చొప్పున 9 మంది నవరత్నాల్ని పంచుకుందామని కూడబలుక్కుని ఆ హారాన్ని కాజేశారని వాళ్ళ నోటనే చెప్పించాడు కూడా. గుణవర్మ విజయగిరి రాజుకి ఆ నగ భద్రంగా అప్పచెప్పి సగౌరవంగా సాగనంపేశాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను వమ్ము చేసి దొంగలను పట్టుకున్న రామన్నకు ఘన సత్కారం చేస్తూ, మీ వంటి దైవాంశ గలవారే మా రాజాస్థాన న్యాయపీఠానికి అధ్యక్షులుగా ఉండదగినవారు. నేటి నుంచి మీ తీర్పు రాజశాసనమే. ఈ దొంగలకు ఏ శిక్ష విధిస్తారో మీ ఇష్టం అని అప్పటికప్పుడే తమ రాజముద్రికను మర్యాద రామన్న పరం చేశాడు గుణవర్మ. భటులు చెలికెత్తెలు భయంతో అతడి కాళ్ళు పట్టుకొని క్షమాభిక్ష పెట్టమని బ్రతిమలాడుకున్నారు. ఉదార స్వభావంతో వాళ్ళని క్షమించి, మొదటి తప్పు గనక మిమ్మల్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి పొరపాటు మీ వల్ల జరిగితే కఠిన కారాగార శిక్ష ఖాయం అని వారిని వదిలిపెట్టి దయామయుడు, ఉత్తముడు అని కూడా ప్రశంసలు అందుకున్నాడు మర్యాద రామన్న. మహారాజశ్రీ మర్యాద రామన్న తీర్పులు మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.